గారు మాట్లాడింది ఏంటి అంటే సంతోష్ రావు గురించి మాట్లాడారు. అదే ఇన్వెస్టిగేషన్‌కి ఆయన వెళ్లారు మీకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దాని గురించి సంతోష్ రావే పెద్ద మెయిన్ థింగు. రేవంత్ రెడ్డికి ఆయన బినామీ అది ఇది అని మాట్లాడారనమాట. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ రిలీజ్ కాబోతుంది. దానికి గాను పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. దాని గురించి డిస్కషన్స్ నడుస్తాయన్నమాట. అలాగే పడిగిత్తరాజు మేడారానికి స్టార్ట్ అవుతున్నారు. అంటే పడిగిత్తరాజు వెళితేనే అక్కడ మేడారంలో షురు అవుతుంది. నెక్స్ట్ ఒక 400,00,00,000 స్కామ్ బయటకొచ్చింది. గోవా నుంచి బెల్గాం వెళ్తున్న ఒక ట్రక్ 400,00,00,000 తీసుకెళ్ళింది. సినిమా వకీల్లో జరిగిందనమాట. ఇది 3 నెలల తర్వాత బయటకొచ్చింది. ఆ అమౌంట్‌ని దోచేసుకున్నారని అంటున్నారు. అక్కడ గోవా నుంచి బెల్గాం వెళ్తుంటే మీకు తెలుసు ఆ రూట్స్ అన్నీ కూడా అడవులలో మునిగిపోయి ఉంటాయి. సో, ఆ కేసు 400,00,00,000 అంటే చిన్న విషయం కాదు. ఒక చిన్న సనాతన ధర్మాన్ని పట్టుకొని ఉన్న ఒక యోగికి సంబంధించింది, ఒక ట్రస్ట్‌కి సంబంధించిన అమౌంట్ అంటున్నారు. మనకు తెలీదు మరి చూడాలి ఏంటో. అలాగే ఈ లాస్ట్ 24 అవర్స్‌లో ఏం జరిగింది తెలుసుకోవాలంటే జస్ట్ యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పేజ్‌ని ఫాలో కొట్టేయండి.